All right. Hello friends, welcome to Sankalp Study Success. So ఈ పర్టికులర్ సెషన్లో మనం కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం డీల్ చేద్దాం. సో ఫార్ మనం వెరీ ఇంపార్టెంట్ కొన్ని నోట్స్ మనం చూసాము, ఫార్ములాస్ మనం నేర్చుకున్నాము, ఒక షార్ట్ ట్రిక్ కూడా మీకు చెప్పాను మల్టిప్లికేషన్ ఓరియంటెడ్లో. సో అవన్నిటినీ కూడా మీరు బాగా నేర్చుకోవాలి. అవి వస్తే కానీ మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేయడం అనేది మనకు కుదరదు, రైట్? సో ఒకసారి అవన్నీ రివైజ్ చేసుకోండి. సో లెట్ us see this question. Write the complex number 2 minus 3i into 3 plus 4i in the form a plus ib. సో ఈ పర్టికులర్ కాంప్లెక్స్ నెంబర్ని ఇక్కడ రెండు కాంప్లెక్స్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ ఇచ్చాడు. సో ఈ పర్టికులర్ కాంప్లెక్స్ నెంబర్ని మనం ఏం చేయాలంటే ఏ ప్లస్ ఐబీ ఫార్మాట్లో మనం చేయాల్సి ఉంటుంది. సో జనరల్గా డైరెక్ట్ ఫార్మాట్లో మనం ఎలా చేస్తాం? గివెన్ కాంప్లెక్స్ నెంబర్ ఏంటి అంటే సి ఫ్రెండ్స్, గివెన్ 2 minus 3i into 3 plus 4i, అవునా కదా? సో ఏం చేయొచ్చు దీన్ని? 2 into 3 plus 4i ఇలా రాయొచ్చు కదా, మైనస్ 3i into 3 plus 4i. ఎస్ అవును కాబట్టి 2 3 6, 2 4 8i, మైనస్ 3 3 9i, ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్ 4 3 12, i into i ఈజ్ i square. సో 6 plus 8, ఇక్కడ i కామన్ తీస్తే మనకు 8 minus 9 వస్తుంది. i square అంటే మైనస్ 1, సో మైనస్ 12 into మైనస్ 1. సో 6 plus i into 8 minus 9 is minus 1, minus into minus is plus 12. Yes or no? So 6 plus 12 is 18, plus into minus is minus, I into 1 is I. So 18 minus I is the, చూడండి ఇప్పుడు మనకి కాంప్లెక్స్ నెంబర్ ఏ ప్లస్ ఐబీ ఫార్మాట్లో వచ్చింది, అవునా కదా? సో ఇప్పుడు మనం ఎలా చేయొచ్చు, మరొక మెథడ్లో మనం ఎలా చేయొచ్చు? ఆల్రెడీ మనం ఒక షార్ట్ ట్రిక్ మనం నేర్చుకున్నాం. అంటే ఏ ప్లస్ ఐబీ ఇంటూ సి ప్లస్ ఐడి ఉందనుకోండి, దీన్ని మనం షార్ట్ ట్రిక్లో మనం ఏం చెప్పుకున్నాము అంటే ఫస్ట్ దేనికి దానికి రియల్ పార్ట్, ఇమాజినరీ పార్ట్ మల్టిప్లికేషన్ జరుగుతుంది, అవునా కదా? సో ఏసీ మైనస్ బీడి, రియల్ ఇమాజినరీ వాటి యొక్క ప్రొడక్ట్స్ని మైనస్ చేయాలి మనం. ఏసీ మైనస్ బీడి, తర్వాత ప్లస్ ఐ ఇంటూ ఏం జరుగుతుంది? రియల్ ఇమాజినరీ ప్లస్ ఇమాజినరీ రియల్, అవునా కదా? సో తర్వాత ఏం చెప్పుకున్నాం మనం? వీ హ్యావ్ టు డూ దట్ రియల్ ఇమాజినరీ, ఇదే కదా మనం చెప్పుకున్నాం. అంటే ఏ ఇంటూ డి ప్లస్ బి ఇంటూ సి, అంతే కదా? ఆల్ రైట్. సో చూడండి ఏడి ప్లస్ బీసీ కదా, ఆల్ రైట్. సి ఇప్పుడు ఇచ్చినటువంటి రెండు కాంప్లెక్స్ నెంబర్స్ యొక్క ఇది జనరల్ ఫార్మ్, ఇది ఒక షార్ట్ కట్, అవునా కదా? ఇండైరెక్ట్ మెథడ్. సో ఇప్పుడు చూద్దాం. 2 minus 3i ఇంటూ 3 plus 4i, ఇది కదా నాన్న ఇచ్చారు. సో ఈ రెండింటిని మనం మల్టిప్లై చేయాలి కదా. సో ఏ ప్లేస్లో ఎంత ఉంది అంటే 2 ఉంది, బి ప్లేస్లో ఎంత ఉంది నాన్న? -3 ఉంది. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? 2 plus -3 into i అని రాయొచ్చు. ఈ విధంగా రాసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. బి ప్లేస్లో 3 అని రాయకూడదు, ఇక్కడ ప్లస్ ఐబీ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ప్లస్ -3i రాస్తుంటే బి ప్లేస్లో -3 వస్తుంది. బి ప్లేస్లో -3 ఉంది. అండ్ సి ప్లేస్లో ఏముంది నాన్న? సి ప్లేస్లో 3 ఉంది, ఎస్ అవును. తర్వాత డి ప్లేస్లో 4 ఉంది. సో ఈ పర్టికులర్ వాల్యూస్ని ఈ ఫార్మాట్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే సి ఫ్రెండ్స్, 2 into 3, రైట్? 2 into 3 మైనస్ 3 into 4 కదా, ప్లస్ ఐ ఇంటూ ఏ ఇంటూ డి 2 into 4, తర్వాత ప్లస్ బి ఇంటూ సి -3 into 3. ఎస్ అవును, ఫైన్. సో చూడండి ఫైనల్గా నాకు ఏమొస్తుంది? 2 3 6 కదా. సో 3 4 12, మైనస్ ఇంటూ మైనస్ ఈస్ ప్లస్, 3 4 12 ప్లస్ I into 4 8, 3 3 is 9, plus into minus is -9, all right. So 6 plus 2 is 18, 8 minus 9 is -1, -1 into plus or else plus I into -1. Now what is the final result? 18 plus into minus is minus I, 18 minus I is the answer. అంటే మనం ఏ మెథడ్లో చేసినా, మీరు షార్ట్ కట్ వాడినా నార్మల్ మల్టిప్లికేషన్ మెథడ్లో చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది. బట్ ఐ సజెస్ట్ యూ, మీకు ఇది ఈజీగా ఉంటే ఇది చేసేయండి, లేదంటే ఇది ఖచ్చితంగా మీకు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీకు ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మీకు ఆన్ ద స్పాట్లో చేయగలగాలి. ఇదంతా చేసుకుంటూ వెళ్తాను సార్ అంటే మీకు టైం వేస్ట్ అవుతుంది. సో దీన్ని బాగా ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి, ఓకేనా నాన్న? ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. Write the complex number 1 plus 2i whole cube in the form a plus ib. Very logical question, 2 marks ki chala important. So 1 plus 2i whole cube ni a plus ib format loki convert cheyali. So see friends, how to convert this? Manam
గివెన్ వాట్ ఈస్ ద గివెన్ ఫంక్షన్ అన్న గివెన్ ఏమి ఇచ్చారు కాంప్లెక్స్ నెంబర్ 1 + 2i హోల్ క్యూబ్ ఇచ్చారు. దీన్ని మనం a + b హోల్ క్యూబ్ ఫార్మాట్లో కనిపిస్తోంది ఆ విధంగాను చేయొచ్చు లేదా సి ఫ్రెండ్స్ దీన్ని ఎలా రాయొచ్చు అంటే 1 + 2i ఇంటూ 1 + 2i హోల్ స్క్వేర్ అని కూడా రాయొచ్చు. అవునా కదా, పవర్ 1 ఉంది, ఇక్కడ పవర్ 2 ఉంది. 1 + 2 3 కదా, a పవర్ m ఇంటూ a పవర్ n, a పవర్ m + n. సో సి ఫ్రెండ్స్ 1 + 2i, సో ఇక్కడ a + b హోల్ స్క్వేర్ ఫార్మాట్ ఉంది అన్నప్పుడు a² + 2ab + b². ఎస్ అవును, కాబట్టి ఖచ్చితంగా ఫార్ములా మెన్షన్ చేయండి a + b హోల్ స్క్వేర్ అన్నప్పుడు. సో ఏం రాయొచ్చు a² + 2ab + b². సో ఏం రాయించిన 1² is 1 plus b² or else 2ab 2 into 1 into 2i plus 2i whole square. అంతే కదా, ఆల్ రైట్. సో 1 plus 2i, 1 plus 2 2 is 4 into 1 4, 4i, 2² is 4, 4i² వస్తుంది కదా. తర్వాత 1 plus 2i, 1 plus 4i into i² అంటే -1 -4. ఎస్ అవును, కాబట్టి 1 plus 2i into 1 minus 4 is -3 plus 4i, రైట్. సో ఇప్పుడు రెండు కాంప్లెక్స్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ వచ్చేసింది మనకి ఫార్ములా తెలుసు కదా. సో వాట్ ఈస్ ద ఫార్ములా నాన్న? సపోజ్ a plus ib ఇంటూ c plus id ఉందనుకోండి. ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకోండి ఫార్ములాని. ఫస్ట్ ఏం చేయాలి, రియల్ ఇంటూ రియల్ ac మైనస్ ఇమాజినరీ పార్ట్స్ bd కదా, ప్లస్ i ఇంటూ రియల్ ఇంటూ ఇమాజినరీ a ఇంటూ d ad ప్లస్ b ఇంటూ c కదా. ఇదే కదా ఫార్ములా. అయితే మీరు ఆ ఫార్ములా అన్నా వాడండి లేదా మీరు నార్మల్ మల్టిప్లికేషన్ అన్నా చేసేద్దాం. సరే నార్మల్ మల్టిప్లికేషన్ చేద్దాం. సో 1 into -3 plus 4i రైట్ ప్లస్ 2i into -3 plus 4i కదా. సో వాట్ ఐ విల్ బి గెటింగ్ -3 plus 4i ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్ కదా, 2 3 6i ప్లస్ ఇంటూ ప్లస్ ఈజ్ ప్లస్ 2 4 8i². రైట్. సో -3 plus 4i, 4i minus 6i అంటే -2i అని రాయొచ్చు కదా నాన్న. సో ఇట్స్ -2i, i² అంటే -1 ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ -8. ఎస్ అవును. సో -3 - 8 ఈజ్ నథింగ్ బట్ -11. సో -11 - 2i. సో మనకు ఇప్పుడు ఏ ఫార్మాట్లో వచ్చింది నాన్న? a plus ib ఫార్మాట్లోనే వచ్చింది కదా. సో a plus ib ఫార్మాట్ వచ్చేసింది కాబట్టి దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a plus ib. దిస్ ఈజ్ in the form of a plus ib ఫార్మాట్లో వచ్చింది. అయితే వేర్ ఏ వాల్యూ ఎంత, b వాల్యూ ఎంత, వేర్ a ఈక్వల్స్ టు -11, b ఈక్వల్స్ టు -2 ఇలా మీరు మెన్షన్ చేయాలి చివరిలో ఆన్సర్ని. అర్థమైందా? సో ఇది ఒక మెథడ్ నాన్న. ఇక్కడ నార్మల్ మల్టిప్లికేషన్ చేశాను, ఇక్కడ కావాలంటే ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ, డి వాల్యూ ఒకటే చేసి మీరు చేయండి. కావాలంటే దీన్ని మనం చేస్తే ఏ వాల్యూ ఎంత, ఏ వాల్యూ ఈజ్ 1, బి వాల్యూ ఈజ్ 2, సి వాల్యూ ఈజ్ -3 అండ్ డి వాల్యూ ఈక్వల్స్ టు 4. సి వాల్యూ ఎంత -3. సో ఈ వాల్యూస్ అనేది ఇందులో సబ్స్టిట్యూట్ చేసినా సరే మనం మళ్ళీ -11 -2 అయ్యే వస్తుంది. అర్థమైందా? సో ఇక్కడ మనం ఈ విధంగా కాకుండా a plus b హోల్ క్యూబ్ ఫార్మాట్లో కూడా మనం చేసి చూద్దాం. అప్పుడు మనకి -11 -2i వస్తుందా లేదా చెక్ చేయండి. సో a plus b హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటి? మీ అందరికీ కూడా a plus b హోల్ స్క్వేర్, a minus b హోల్ స్క్వేర్, a plus b హోల్ క్యూబ్, a minus b హోల్ క్యూబ్ ఫార్మాట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి. అర్థమైందా? సో సి ఫ్రెండ్స్, వాట్ ఈజ్ a plus b హోల్ క్యూబ్? a plus b హోల్ క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ a³ plus 3a² plus 3ab² plus b³. ఎస్ ఓ నో? ఫైన్. సో a³ అంటే ఎంత? ఇట్స్ 1³ plus 3 into 1² into 2i plus 3 into 1 into 2i² plus b³ అంటే 2i whole cube. ఎస్ ఓ నో? 1³ is 1, 3 into 1² is 3 to 6i plus, సో చూడండి 3 into 1 is 3, 2i² అంటే 3, 2 2 is 4, దిస్ is i² plus 2³ is 8i³. అవునా? సో 1 plus 6i 3 4 12, i² అంటే -1, మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ మైనస్ 3 4 12 ప్లస్ 8 ఇంటూ i³ అంటే మనం ఏం చెప్పుకున్నాం? -i అని మనం నేర్చుకున్నాం. i² అంటే -1, i² ఇంటూ ఐఏ కదా, కాబట్టి -1 ఇంటూ i -i. సో i³ ఈజ్ నథింగ్ బట్ -i. రైట్ ఆర్ నాట్? ఓకే. సో ఇక్కడ కదా, యా. సో 1 - 12 ఈజ్ నథింగ్ బట్ -11 ప్లస్ 6i -8i, ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్ కదా. సో -11 ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ -6, 8iలోంచి 6i తీసేస్తే 2i.
So answer is minus 11 minus 2i. This is in the form of a plus iv where a equal to minus 11, b equal to minus 2. మీరు ఏదైనా వాడొచ్చునా, మీరు ఏ మెథడ్ అయినా చేయొచ్చు. వాట్ ఎవర్ మెథడ్ యూ ఆర్ కంఫర్టబుల్ ఇన్, యూ క్యాన్ ప్రొసీడ్ విత్ దాట్, రైట్? ప్లీజ్ నోట్ దిస్. అయితే మీరు ఇక్కడ ఫార్ములా మెన్షన్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు దీన్ని చక్కగా బాక్స్లో పెట్టండి, నీట్గా ఉంటుంది. ఓకేనా? ఈవెన్ ఇది చేస్తున్నప్పుడు కూడా ఖచ్చితంగా మీరు ఈ ఫార్ములాని మెన్షన్ చేయండి, ఇదైనా అంతే. సరేనా? ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next one. Okay, friends, look at the next question. Express 1 minus I whole cube into 1 plus I in the form a plus ib అంటున్నాడు. Yes or no? Okay. ఇది ఎట్లా చేయాలి? See, very very simple question అన్న. కొంచెం చిన్న లాజికల్ మ్యానిపులేషన్ ఉంది. ఏంటంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ 1 minus I whole cube into 1 plus I. ఇది మనం ఆల్రెడీ చూసాం ఇందాకే, కాంప్లెక్స్ నెంబర్కి క్యూబ్ ఉన్నప్పుడు ఎలా చేయాలనేది. ఎసోను. సో దీన్ని ఎలా చేస్తానంటే 1 minus I whole square into 1 minus Iగా మారుస్తాను. మనం ఆల్రెడీ ఒక నోట్ నేర్చుకున్నాం, ఒక ఇంపార్టెంట్ నోట్ అనేది మనం నేర్చుకున్నాం. ఏమిటది అంటే a ప్లస్ ఐబి ఇంటూ ఏ మైనస్ ఐబి వాల్యూ ఎంతనన్నా, a ప్లస్ ఐబి ఇంటూ ఏ మైనస్ ఐబి, ద వాల్యూ ఈజ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అవునా? మరి 1 minus I ఇంటూ 1 plus I అంటే ఏ ప్లేస్లో 1 ఉంది, బి ప్లేస్లో కూడా 1 ఉంది. ఐకి ముందున్నటువంటి నెంబర్ 1 కదా, ఐ అంటే 1i అని అర్థం. ఎసోను. అంటే దీన్ని ఎలా రాయొచ్చు ఇప్పుడు? 1 square plus 1 square అని రాయొచ్చు కదా. అంతేనా? ఏ ప్లేస్లో 1 ఉంది, బి ప్లేస్లో కూడా 1 ఉంది. 1 square plus 1 square, దట్ ఈస్ నథింగ్ బట్ 2 వస్తుంది. అంటే సీ ఫ్రెండ్స్, వీ హ్యావ్ టు యూజ్ దిస్ ఫార్ములా హియర్. చక్కగా దీన్ని బ్రాకెట్లో పెట్టండి పక్కన. ఓకేనా? సో 1 minus I whole square 1 square plus 1 square. So 1 minus I whole square into 2. Okay na? So 1 minus I whole square ante 1 square minus 2I into 1 or else 2 1 into I plus I square. Ante kada? 1 square ante 1 minus 2I, I square ante minus 1. Minus into plus is minus 1 again. So into 2. So minus 1 plus 1 gets cancelled. Minus 2I into 2 which results to minus 4i. అర్థమైందా? సో ఇక్కడ నాకు ప్యూర్లీ ఇమాజినరీ నెంబర్ వచ్చింది, దెర్ ఈజ్ నో రియల్ పార్ట్. కాబట్టి ఏం రాయొచ్చునా? 0 minus 4i అని రాయొచ్చు. ఇది ఏ ప్లస్ ఐబి ఫార్మాట్లో రాయమంటున్నాడు కాబట్టి హౌ కెన్ ఐ రైట్ దిస్? 0 plus minus 4 into I ఇలా రాయాలి. ఏ ప్లస్ ఐబి ఆర్ ఎల్స్ I into minus 4 ఎలా అయినా రాయొచ్చు, మీ ఇష్టం. ఏ ప్లస్ ఐబి ఫార్మాట్ వేర్ ఏం రాస్తాం చివరిలో? ఏ ఈక్వల్స్ టు 0 అండ్ బి ఈక్వల్ టు -4. ఈ విధంగా రాస్తారు. అర్థమైందేనా? దిస్ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్. బీ కేర్ఫుల్. ఇక్కడ మీరు వాడుతున్నప్పుడు ఈ ఫార్ములా ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఈవెన్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేస్తే మంచిది. ఓకేనా? ప్లీజ్ నోట్ దిస్. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఐ మీన్, రైట్? లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ z ఈక్వల్స్ టు 2 minus 3i, షో దట్ z స్క్వేర్ minus 4z plus 13 ఈక్వల్స్ టు 0. సింపుల్ నాన్న. ఈ పర్టికులర్ ఈక్వేషన్కి 0 వాల్యూ అని చూపించాలి. దట్స్ వాట్ వీ నీడ్ టు ప్రూవ్. అయితే z వాల్యూ వచ్చేసి 2 minus 3i. ఎసోను. కాబట్టి సి ఫ్రెండ్స్, సో గివెన్ వాట్ ఈస్ ద గివెన్ z వాల్యూ నాన్న? z ఈక్వల్స్ టు 2 minus 3i. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్. మనం ఏం ప్రూవ్ చేయాలి? z స్క్వేర్ minus 4z plus 13 ఈక్వల్ టు 0. దాన్ని అండర్లైన్ చేయండి. తర్వాత LHS ఎంత? LHS ఈక్వల్స్ టు z స్క్వేర్ minus 4z plus 13. సో z సబ్స్టిట్యూట్ చేస్తే 2 minus 3i minus 4 into 2 minus 3i, ఇక్కడ స్క్వేర్ ఉంది, ప్లస్ 13. ఎసోను. కాబట్టి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఎంత? ఏ స్క్వేర్ మైనస్ 2ab రైట్ ప్లస్ పీ స్క్వేర్. ఈ టర్మ్ని మీరు 2 minus 3i into 2 minus 3i అని వేసి మన షార్ట్ కట్ వాడాం కదా, మల్టిప్లికేషన్ షార్ట్ కట్, అది కూడా మీరు వాడచ్చు, రైట్? అది వాడేటప్పుడు ఆ పర్టికులర్ షార్ట్ కట్ని మెన్షన్ చేయండి. ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అని మెన్షన్ చేయండి. సరేనా? సో minus 4 2s 8, మైనస్ ఇంటూ మైనస్ ఈస్ ప్లస్, 4 3s 12i కదా, ఫైన్, ప్లస్ 13. సో 2 2s 4, 2 2s 4 3s 12, minus 12i, 3 square అంటే 9i square అంటే -1, సో 9i square. ఓకే, minus 8 plus 12i plus 13. అవునా? సో 4 minus 12i, 9i square అంటే I square అంటే -1 కదా, మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ -9. సో minus 8 plus 12i plus 13. ఎస్ అవును. సో minus 12i plus 12i gets cancelled. చూడండి, 4 minus 9 ఎంతనా? 4 minus 9 is -5. -5 minus 8 is nothing but -13. -13 plus 13 which results to 0. This is what RHS.
అదే కదా మనల్ని ప్రూవ్ చేయమన్నాడు. ఎస్ అవును. సో ఇచ్చిన వాల్యూని ఒకవేళ ఇక్కడ మీకు జెడ్ క్యూబ్తో ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మీరు ఇలా డైరెక్ట్గా చేయడం అనేది కుదరదు. అక్కడ మీకు ఒక అనదర్ ప్రొసీజర్ ఉంది, అది ఎలా చేయాలో చెప్తాను. బట్ బిఫోర్ దస్ నోట్ దిస్, లెట్ us see how to solve when he has given z cube values. Please note this. Let's see the next one. Okay friends, look at the next question. If z equals to 3 minus 5i, then show that z cube minus 10z square plus 58z minus 136 equals to 0. సో మనం ప్రీవియస్ సెషన్లో అంటే ఇన్ ద సెన్స్ ప్రీవియస్ ప్రాబ్లంలో క్వాడ్రటిక్ అంటే z⁻2 ప్రాబ్లమ్ని చూసాం, దానిలో డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసాం కదా. కానీ ఇక్కడ z క్యూబ్ ఇచ్చాడు. z క్యూబ్ ఇచ్చినప్పుడు జనరల్గా మీరు చేయొచ్చు 3 minus 5i ఇందులో సబ్స్టిట్యూట్ చేసి హోల్ క్యూబ్ చేసి తర్వాత హోల్ స్క్వేర్ చేసి తర్వాత మళ్ళీ ఇంటూ 58 చేసి సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. కానీ దానికన్నా మరొక మెథడ్ కొంచెం సింప్లర్. ఆ మెథడ్ ఏంటంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ z ఈక్వల్స్ టు ఏం రాస్తాం, 3 minus 5i అని రాస్తాం. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ అని చెప్పి దీన్ని అండర్లైన్ చేస్తారు కదా. సో దీన్ని ఎలా చేసుకోవాలి అంటే సి ఫ్రెండ్స్, z minus 3 ఈక్వల్స్ టు minus 5i అని రాసుకోండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొసీజర్స్ అనమాట. సో z minus 3 ఈక్వల్స్ టు minus 5i అన్నప్పుడు దీన్ని మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. గుర్తుపెట్టుకున్నాను ఈ మెథడ్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినప్పుడు నాకేమొస్తుంది, z minus 3 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు minus 5i హోల్ స్క్వేర్ వస్తుంది కదా. సో z స్క్వేర్ మైనస్ 6z ప్లస్ 3 స్క్వేర్ ఈజ్ 9 ఈక్వల్స్ టు 5 5 25i స్క్వేర్. మైనస్ హోల్ స్క్వేర్ ఈజ్ పాజిటివ్ కదా. సో z స్క్వేర్ మైనస్ 6z ప్లస్ 9 ఈక్వల్స్ టు i స్క్వేర్ ఈజ్ minus 1 ఈజ్ minus 25. సో z స్క్వేర్ మైనస్ 6z ప్లస్ 9 minus 25 ప్లస్ 25 వస్తుంది కాబట్టి 0. ఎస్ అవును. సో నాకేమొస్తుందన్న z స్క్వేర్ మైనస్ 6z 9 ప్లస్ 25 ఈజ్ 34 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. అయితే ఇక్కడ నాకు ఒక క్వాడ్రటిక్ ఈక్వేషన్ లాగా వచ్చింది అవునా, z స్క్వేర్ మైనస్ 6z ప్లస్ 34 ఈక్వల్ టు 0. కానీ నాకేం రావాలి, z క్యూబ్ మైనస్ 10z స్క్వేర్ ప్లస్ 58z మైనస్ 136 ఈక్వల్ టు 0 రావాలి. ఎట్లా వస్తుంది అంటే మరొక లీనియర్ టర్మ్తో నేను దీన్ని మల్టిప్లై చేస్తేనే ఇక్కడ z క్యూబ్ టర్మ్ వస్తుంది. అంటే z క్యూబ్ రావాలంటే మరొక z మైనస్ సంథింగ్ ఆర్ ఎల్ z ప్లస్ సంథింగ్తో చేస్తేనే మల్టిప్లై చేస్తేనే ఇది నాకు వస్తుంది. ఎస్ అవును. సరే మరి ఆ టర్మ్ ఏంటి, ఎట్లా తెలుస్తుంది అంటే ఈ పర్టిక్యులర్ టర్మ్ని మనం దీంతో డివైడ్ చేసామనుకోండి, అప్పుడు మనకు ఒక లీనియర్ టర్మ్ వస్తుంది. z క్యూబ్ డివైడెడ్ బై z స్క్వేర్ అంటే ఒక z ఫార్మేట్ వస్తుంది కదా, z⁻1 ఫార్మేట్ వస్తుంది. ఆ లీనియర్ టర్మ్ని మళ్ళీ దీంతో మనం మల్టిప్లై చేస్తే ఇఫ్ ఎట్ ఆల్ రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 0, అప్పుడు ఈ పర్టికులర్ టర్మ్ని 0 అని మనం ప్రూవ్ చేయొచ్చు. సి ఒక్కసారి మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. సి ఫ్రెండ్స్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది డివైజర్, ఇది డివిడెండ్, ఇది కోషెంట్, ఇది రిమైండర్ కదా. అవునా కదా, మీరు 10th క్లాస్లో పాలినామియల్స్లో నేర్చుకునే ఉంటారు. సో డివిడెంట్ వాల్యూ ఏమవుతుంది నాన్న, డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. అవునా కదా. సో డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. అవునా కదా. ఎస్. ఒకవేళ రిమైండర్ వాల్యూ 0 అయిందనుకోండి, ఇఫ్ ఎట్ ఆల్ రిమైండర్ వాల్యూ 0, డివిడెండ్ వాల్యూ ఎంత, డివైజర్ ఇంటూ కోషెంటే కదా. అవునా కదా. ఎస్ అవును. సో నాకు కోషెంట్ కావాలనుకోండి, వెన్ రిమైండర్ ఈ 0, నాకు కోషెంట్ కావాలంటే ఏం చేస్తాం, కోషెంట్ ఈక్వల్ టు డివిడెండ్ డివైడెడ్ బై డివైజర్ చేస్తాం వెన్ రిమైండర్ ఈ 0. అవునా. సరే చూద్దాం ఇప్పుడు ఈ పర్టికులర్ కాన్సెప్ట్ని మనం వాడదాం. సరేనా. సి లిజన్ కేర్ఫుల్లీ. సో నేనేం చేస్తానంటే నాకు ఒక లీనియర్ టర్మ్ కావాలి సచ్ దట్ ఆ లీనియర్ టర్మ్తో ఈ పర్టికులర్ క్వాడ్రటిక్ని మల్టిప్లై చేసినప్పుడు నాకు ఇది రావాలి. అంటే ఇది డివైడెడ్ బై ఇది చేశాననుకోండి, నాకేమొస్తుంది, ఆ పర్టికులర్ లీనియర్ టర్మ్ ఏంటో తెలిసిపోతుంది. ఎస్ అవును. కాబట్టి సో చూడండి, z క్యూబ్ మైనస్ 10z స్క్వేర్ ప్లస్ 58z మైనస్ 136 డివైడ్ చేస్తున్నాను ఎవరితో, నాకు వచ్చినటువంటి క్వాడ్రటిక్ టర్మ్తో. అంటే z స్క్వేర్ మైనస్ 6z ప్లస్ 34 మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై ఎలా చేయాలో మీరు 10th క్లాస్లో నేర్చుకునే ఉంటారు రైట్. సో ఫస్ట్ టర్మ్ తీసుకోండి, ఇందులో ఫస్ట్ టర్మ్ తీసుకోండి. ఫస్ట్ టర్మ్ తీసుకున్నప్పుడు z క్యూబ్ డివైడెడ్ బై z స్క్వేర్ ఎంతనా. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఎప్పుడైనా సరే డివిజన్లో ఫస్ట్ స్టెప్ ఈజ్ z క్యూబ్ డివైడెడ్ బై z స్క్వేర్. ఎంత, z వస్తుంది. సో ఆ zని ఇక్కడ వేయండి. ఇప్పుడు ఈ ఎంటైర్ టర్మ్ని దీంతో మల్టిప్లై చేయాలి. అవునా కదా. సో z స్క్వేర్ ఇంటూ z ఈ z క్యూబ్
అవునా కాదా? తర్వాత మైనస్ 6z ఇంటూ జెడ్ ఈ 6z² ప్లస్ 34 ఇంటూ జెడ్ 34z, రైట్? ఇప్పుడు ఏం చేస్తాం, డినామినేటర్ అంటే ఈ కింద పర్టికులర్ టర్మ్లో ఉన్నటువంటి సింబల్స్ని మనం మార్చేస్తాం. ఇక్కడ ప్లస్ జెడ్ క్యూబ్ ఉంటే ఇక్కడ మైనస్ జెడ్ క్యూబ్ పెడతాం, మైనస్ కాస్త ప్లస్ అవుతుంది, ప్లస్ కాస్త మళ్ళీ మైనస్ అవుతుంది. ఇదే కదా ప్రాసెస్ మీరు నేర్చుకున్నది. సో జెడ్ క్యూబ్ మైనస్ జెడ్ క్యూబ్ గెట్స్ క్యాన్సిల్డ్. మైనస్ 10z² ప్లస్ 6z² ఏమొస్తుంది, మైనస్ 10 ప్లస్ 6 ఈజ్ నథింగ్ బట్ మైనస్ 4z², రైట్ ఆర్ నాట్? తర్వాత 58 మైనస్ 34 దట్స్ నథింగ్ బట్ 24, ఎస్ ఓను? కాబట్టి ప్లస్ 24z, ఎస్ ఓను? సరే, బాగానే ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ పర్టికులర్ టర్మ్ని కూడా కిందకి తెచ్చుకోవాలి. సో మైనస్ 136 ఇలా ఉంచండి. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ టర్మ్ని డివైడ్ చేయాలి. సో దట్ ఇక్కడ వచ్చేటటువంటి టర్మ్ ఏంటో మనం చూసుకోవాలి. సో మైనస్ 4z² డివైడెడ్ బై z², z² గెట్స్ క్యాన్సిల్, మైనస్ 4 వచ్చింది. సో ఈ మైనస్ 4 ఏం చేస్తాం, ఇక్కడ పెడతాం, అవునా కదా? సో ఇప్పుడు చూడండి కేర్ఫుల్గా, మైనస్ 4. ఇప్పుడు ఈ ఎంటైర్ టర్మ్ని మైనస్ 4తో మల్టిప్లై చేయాలి, ఎస్ అవును? సో z² ఇంటూ మైనస్ 4 మైనస్ 4z², అవునా? తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6z ఇంటూ 4 6 4 24 24z, అవునా? మైనస్ ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్ ఇట్స్ మైనస్ 34 ఇంటూ 4 ఈజ్ నథింగ్ బట్ 136, అవునా కదా? తర్వాత ఏం చేస్తాం, సింబల్స్ మార్చేస్తాం. మైనస్ కాస్త ప్లస్ అవుతుంది, ప్లస్ కాస్త మైనస్ అవుతుంది, మైనస్ కాస్త ప్లస్ అవుతుంది. సో మైనస్ 4z² ప్లస్ 4z² బోత్ గెట్స్ క్యాన్సిల్డ్. 24z మైనస్ 24z ఇది క్యాన్సిల్ అవుతుంది. మైనస్ 136 ప్లస్ 136 గెట్స్ క్యాన్సిల్, రిమైండర్ ఈజ్ 0. రిమైండర్ 0 అయినప్పుడు డివిడెండ్ వాల్యూ ఏమని చెప్పాను, డివైజర్ డివైడెడ్ బై కోషెంట్ అని చెప్పాను, అవునా? సో ఇక్కడ మనకి ఏమొస్తుందన్న, రిమైండర్ ఈజ్ 0 కాబట్టి z³ మైనస్ 10z² ప్లస్ 58z మైనస్ 136 ఈక్వల్స్ టు ఎంత నాన్న, దట్ ఈస్ నథింగ్ బట్ ది ప్రొడక్ట్ ఆఫ్ దీస్ టూ, రైట్ ఆర్ నాట్? ఓకే, ప్రొడక్ట్ ఆఫ్ దీస్ టూ, z² మైనస్ 6z ప్లస్ 34 ఇంటూ z మైనస్ 4, దీని నుంచిదే కదా మనం రాయొచ్చు. ఆల్ రైట్, అంటే ఈ పర్టికులర్ టర్మ్కి z మైనస్ 4తో మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది. నాకు కావాల్సిందే ఇది, దీని వాల్యూ 0 అని ప్రూవ్ చేయాలి. నాకు ఇప్పటివరకు ఏమొచ్చింది, z² మైనస్ 6z ప్లస్ 34 వచ్చింది. ఇప్పుడు నేను దీనికి ఏం చేయాలి, ఇంటూ z మైనస్ 4 చేయాలి, అప్పుడే ఈ టర్మ్ వస్తుంది, అవునా కదా? సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే మల్టిప్లై z మైనస్ 4 టర్మ్ ఆన్ బోత్ సైడ్స్. నేను z మైనస్ 4 మల్టిప్లై చేసినప్పుడు, సో z మైనస్ 4 ఇంటూ z² మైనస్ 6z ప్లస్ 34 ఈక్వల్స్ టు 0 ఇంటూ z మైనస్ 4. సో ఎంత వస్తుందన్నా, z మైనస్ 4ని ఈ పర్టికులర్ టర్మ్ని మల్టిప్లై చేస్తే నాకు ఇదే కదా వచ్చేది. సో z³ మైనస్ 10z² ప్లస్ 58z, అవునా, మైనస్ 136 ఈక్వల్ టు 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0. సో దిస్ ఈజ్ వాట్ హీ ఈజ్ ఆస్కింగ్ అస్ టు ప్రూవ్, అవునా కదా? దిస్ ఈజ్ వాట్ హీ ఈజ్ ఆస్కింగ్ అస్ టు ప్రూవ్. సో z³ మైనస్ 10z² ప్లస్ 58 ఇంటూ z మైనస్ 136 ఈక్వల్ టు 0 అని మనల్ని ప్రూవ్ చేయమంటున్నాడు, రైట్ ఫ్రెండ్స్? సో ఖచ్చితంగా ఇది మీరు చేసి తీరాలి, అప్పుడే మనకి ఈ ఫ్యాక్టర్ తెలుస్తుంది. ఈ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేస్తేనే ఈ పర్టికులర్ క్వాడ్రాటిక్ని అప్పుడు మనకి 0 వస్తుందని, సో దట్ దిస్ వాల్యూ బికమ్ 0 అని మనకి ప్రూవ్ అవుతుంది, రైట్ నానా? దిస్ ఇస్ అ వెరీ వెరీ గుడ్ ప్రొసీజర్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఓకే friends, look at the next question. If z equals to 2 minus I root 7, then show that 3z³ minus 4z² plus z plus 88 equals to 0. ఇది సేమ్ ప్రాసెస్ నాన్న, ఇందాక మనం ఏం చెప్పుకున్నామో అదే మోడల్లో క్వశ్చన్. లాస్ట్ చెప్పిన క్వశ్చన్, ఈ క్వశ్చన్ కూడా ప్రీవియస్ పేపర్స్లో రిపీట్ అయిన క్వశ్చన్స్ అనమాట, తెలంగాణ అండ్ ఆంధ్ర పేపర్స్ రెండింటిలో కూడా. సో ఖచ్చితంగా ఈ మోడల్లో మనకి 4 మార్క్స్ రూపంలో ఒక క్వశ్చన్ అడుగుతాడు, ఖచ్చితంగా నేర్చుకుని తీరాలి, సరేనా? సి, సో సేమ్ ప్రాసెస్. వాట్ ఈస్ ద గివెన్ z వాల్యూ నాన్న? గివెన్ కాంప్లెక్స్ నెంబర్ z ఈక్వల్స్ టు 2 మైనస్ I రూట్ 7, అవునా? సో వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ దిస్ పర్టికులర్ టర్మ్ రాసి చక్కగా అండర్లైన్ చేయండి. LHS ఏమి ఇస్తున్నాడు, LHS ఈక్వల్స్ టు 3z³ మైనస్ 4z² ప్లస్ z ప్లస్ 88 కదా, దిస్ ఈజ్ LHS. ఓకే ఫైన్, అలా ఉంచుదాం. అయితే z మైనస్ 2ని మనం ఏం రాయించినా, z మైనస్ 2 ఈక్వల్ టు మైనస్ I రూట్ 7 కదా, ఎస్ అనో? మనం ఏం చేయాలి ఇప్పుడు, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి, ఓకేనా? సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినప్పుడు z మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు మైనస్ I రూట్ 7 హోల్ స్క్వేర్, ఎస్ ఓను? కాబట్టి z మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే z²
minus 4z plus 2 square is 4 equals to minus I root 7 కాబట్టి మైనస్ స్క్వేర్ చేస్తే పాజిటివ్ టర్మ్ I స్క్వేర్ వాల్యూ ఈజ్ మైనస్ రూట్ 7 అయితే రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది I root 7 వస్తుంది సారీ మైనస్ 7 వస్తుంది మైనస్ I root 7కి స్క్వేర్ చేస్తే మైనస్ టర్మ్ బికమ్స్ పాజిటివ్ ఐకి స్క్వేర్ చేస్తే మైనస్ 1 వస్తుంది రూట్ 7కి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 7 వస్తుంది ఓకేనా ఫైన్ సో ఈ మైనస్ కాదు దిస్ మైనస్ ఇస్ డిఫరెంట్ దిస్ మైనస్ ఇస్ డిఫరెంట్ ఈ మైనస్ స్క్వేర్ అవ్వడం వల్ల పాజిటివ్ అయిపోయింది ఐకి స్క్వేర్ చేయడం వల్ల మైనస్ వచ్చింది అది తేడా అర్థమైందా సరే చూడండి ఇప్పుడు ఫైనల్గా మనకి ఏమొస్తుందన్న జెడ్ స్క్వేర్ మైనస్ 4z ప్లస్ 4 ప్లస్ 7 ఈక్వల్ టు 0 అవునా సో జెడ్ స్క్వేర్ మైనస్ 4z ప్లస్ 11 ఈక్వల్ టు 0 ఎస్ అవును సో ఈ టర్మ్కి మరొక టర్మ్ ఉంటేనే కదా మరొక లీనియర్ టర్మ్ ఉంటేనే కదా క్వాడ్రాటిక్ టర్మ్తో మల్టిప్లై అయినప్పుడు క్యూబిక్ టర్మ్ వస్తుంది ఎస్ ఆర్ నో రైట్ ఆర్ నాట్ ఓకే ఇప్పుడు మనం ఏం చేయాలి డివిజన్ మెథడ్ మనం ఫాలో అవుదాం అవునా కదా సో డివిజన్ మెథడ్ మనం ఫాలో అయ్యి ఆ లీనియర్ టర్మ్ ఏంటో మనం చూద్దాం రైట్ ఇప్పుడు మనం డివిజన్ మెథడ్ చూద్దాం సో ఏ విధంగా డివిజన్ చేస్తాం నాన్న డివిజన్ ఎలా చేయాలో చెప్పుకున్నాం కదా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్ ఈక్వల్స్ టు డివిడెండ్ అవునా కదా సో చూడండి 3z క్యూబ్ మైనస్ 4z స్క్వేర్ ప్లస్ z ప్లస్ 88 రైట్ సో దిస్ పర్టికులర్ టర్మ్ తీసుకోండి సో ఈ పర్టికులర్ టర్మ్ తీసుకున్నప్పుడు మనకి ఏమొస్తుంది జెడ్ స్క్వేర్ మైనస్ 4z ప్లస్ 11 రైట్ నానా సో 3z క్యూబ్ డివైడెడ్ బై z స్క్వేర్ 3z వస్తుంది అవునా కదా సో 3z క్యూబ్ డివైడెడ్ బై z స్క్వేర్ ఎంత ఒక z వస్తుంది ఇక్కడ 3z ఎస్ అవును సో దిస్ ఇస్ 3z హియర్ సో మొత్తం క్వాడ్రాటిక్ ఈ ఎక్స్ప్రెషన్ని మల్టిప్లై చేస్తే z స్క్వేర్ ఇంటూ 3z ఇస్ 3z స్క్వేర్ ది 3z క్యూబ్ ఎస్ అవును సో 3z క్యూబ్ ఆ తర్వాత మైనస్ 4z ఇంటూ 3z మైనస్ ఇంటూ ఇక్కడ పాజిటివ్ ఉన్నట్టు మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్ 4 ఇంటూ 3 ఈజ్ 12 z ఇంటూ z ఈజ్ z స్క్వేర్ అవునా కదా సో ప్లస్ 11 ఇంటూ 3z ఎంత ప్లస్ 33z ఎస్ అవును ప్లస్ 33z సో డివైడ్ చేస్తాం డివైడ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది నాన్న ఈ ఇక్కడ ప్లస్ ఉన్నట్టు కదా అప్పుడు మైనస్ అవుతుంది ప్లస్ కాస్త మైనస్ కాస్త ప్లస్ చేయాలి ప్లస్ కాస్త మళ్ళీ మైనస్ చేయాలి రైట్ ఆర్ నాట్ కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి తర్వాత మనకి ప్లస్ 12 మైనస్ 4 ఇట్స్ ప్లస్ 8z స్క్వేర్ అవునా మైనస్ 33 ప్లస్ z మైనస్ 33z ప్లస్ z అంటే మైనస్ 32z అవునా ప్లస్ 88 కిందకు వస్తుంది ఫైన్ ఇప్పుడు మళ్ళీ ప్లస్ 8z స్క్వేర్ని మళ్ళీ డివైడ్ చేయాలి సో దట్ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ దిస్ పర్టికులర్ టర్మ్ సో 8z స్క్వేర్ ప్లస్ 8z స్క్వేర్ డివైడెడ్ బై z స్క్వేర్ z స్క్వేర్ క్యాన్సిల్ అయితే మళ్ళీ ప్లస్ 8 మిగిలింది సో ఆ ప్లస్ 8 ఇక్కడ రాస్తాం ఎస్ అవును ఇదే కదా మెథడ్ నానా సో ఎప్పుడైతే ఇక్కడ ప్లస్ 8 చేసామో ఈ క్వాడ్రాటిక్తో మళ్ళీ ప్లస్ 8ని మళ్ళీ మల్టిప్లై చేయండి 8z స్క్వేర్ ఇంటూ ప్లస్ 8 ప్లస్ 8z స్క్వేర్ ఎస్ అవును మైనస్ 4z ఇంటూ ప్లస్ 8 ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్ 4 8 32 అండ్ z ఓకేనా ప్లస్ ఇంటూ ప్లస్ ఈజ్ ప్లస్ 11 ఇంటూ 8 ఈజ్ 88 సో ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాం రెండు ఒకటే వచ్చాయి 0 వచ్చేస్తుంది మైనస్ చేసినప్పుడు ప్లస్ కాస్త మైనస్ అవుతుంది మైనస్ కాస్త ప్లస్ అవుతుంది ప్లస్ కాస్త మైనస్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ ఏం జరుగుతుందన్న 8z స్క్వేర్ మైనస్ 8z స్క్వేర్ క్యాన్సిల్ మైనస్ 32z ప్లస్ 32z క్యాన్సిల్ 88 మైనస్ 88 క్యాన్సిల్ రిమైండర్ ఈజ్ 0 కాబట్టి ఈ పర్టికులర్ టర్మ్తో మల్టిప్లై చేస్తే ఇదే కదా వచ్చేది అంటే సి ఫ్రెండ్స్ మల్టిప్లై 3z ప్లస్ 8 ఇంటూ ఆన్ బోత్ సైడ్స్ చేసినప్పుడు ఏమొస్తుందన్నా z స్క్వేర్ మైనస్ 4z ప్లస్ 11 ఇంటూ 3z ప్లస్ 8 ఈక్వల్ టు 0 ఇంటూ 3z ప్లస్ 8 ఎస్ అవును సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే రిమైండర్ 0 కాబట్టి ఈ టర్మే వస్తుంది సో దట్ ఈస్ నథింగ్ బట్ 3z క్యూబ్ మైనస్ 4z స్క్వేర్ ప్లస్ z ప్లస్ 88 ఈక్వల్స్ టు 0 ఇంటూ సంథింగ్ ఈజ్ 0 దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు ప్రూవ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ RHS అర్థమైందా నాన్న అదే కదా మనం ప్రూవ్ చేసుకుంటూ వచ్చాం రైట్ ఈ విధంగా సాల్వ్ చేయాలన్నమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ప్లీజ్ నోట్ దిస్ లెట్ us see the next one